అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇటు వెళ్ళాలి. వద్దు సార్, అటు వెళ్ళొద్దు. తులసి, అదిగో తులసి కొండ చూడాలి. ఎట్నుంచి వెళ్ళాలండి? అదే అర్థం కావట్లేదు సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను ట్రై చేస్తాను. తులసి, తులసి వదులతో గట్టిగా పట్టుకోమా తులసి. తులసి తులసి జాగ్రత్త, అలాగే పట్టుకో. అంకుల్ జాగ్రత్త, తులసి వస్తున్నా. తులసి జాగ్రత్త, తులసి. తులసి వస్తున్నా. తులసి, తులసి జాగ్రత్త, అలాగే పట్టుకో. గట్టిగా పట్టుకో. అయ్యో బాబు, గట్టిగా పట్టుకోండి. అలాగే సార్. తులసి, తులసి జాగ్రత్త, జాగ్రత్త పట్టుకో.
జాగ్రత్త జాగ్రత్త అయ్యో నాయన నాయన వాసు సార్, పట్టుకోండి సార్. పట్టుకోండి సార్. నీ ముందు తాడుంది పట్టుకో పట్టుకోమా తులసి తులసి ఇటు ఇటు పట్టుకో ఇటు అది పక్కనే తులసి పట్టుకో గట్టిగా గట్టిగా పట్టుకో పట్టుకోమా అలాగే వదలతో గట్టిగా పట్టుకో కాశీ గట్టిగా పట్టుకో అంకుల్ పట్టుకో బాగరు బాగరు జాగ్రత్త కాశీ జాగ్రత్త వదలతో గట్టిగా పట్టుకోమా తులసి 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 పట్టుకో అలాగే తులసి పట్టుకో వదలొద్దు తులసి గట్టిగా పట్టుకో చెయ్యమ్మా చెయ్యి కాస్త కాస్త పైకి అందుకో ఇది ఇది ఇటు 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 ఇలా కాశీ జాగ్రత్త పైకి గట్టిగా పట్టుకో తులసి తులసి ఆగు తులసి తులసి ఇంకా పైకి తులసి తులసి
డాక్టర్ గారు, మీరంతా కంగారు పడుతున్నట్టుగా ఇప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం ఏమీ లేదు. ఇరవై 24 గంటలు ఎముకలు కొరికే చలిలో ఉంది కాబట్టి కొంచెం ఫీవర్ ఎక్కువగా ఉంది. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే అన్నవది పెట్టకండి, నీరసంగా ఉంటుంది కాబట్టి జ్యూస్ తాగిచ్చండి, సరిపోతుంది. ప్రస్తుతానికి ఈ మందులు వాడండి, 4 రోజులు పోయాక మళ్ళీ వచ్చి చూస్తాను. మంచిది డాక్టర్. వస్తానమ్మా. ఏమండి? ఊరుకో కల్పన. భగవంతుడి దర్శనం చేసుకుంటే ఆపదలు గట్టెక్కుతాయి అంటారు. కానీ ముక్కు తీర్చడానికి వెళ్ళిన మన బిడ్డ చిక్కుల్లో పడిందేంటండి? దురదృష్టం కాకపోతే. కల్పన, మాట్లాడితే దురదృష్టం దురదృష్టం అనుకో. అదృష్టం మన వెంట ఉంది కాబట్టే మనమంతా క్షేమంగా తిరిగొచ్చాం. క్రూర మృగాలు తిరిగి అడవిలో ఒక రోజంతా మన బిడ్డ ఒంటరిగా ఉండి కూడా బతికి బయటపడగలిగింది. అందుకు మనం సంతోషించాలి. అవును చెల్లిమ్మ, బావగారు చెప్పింది నిజం. అదృష్టం మన వెంట ఉండటమే కాదు, ఆ రంగనాథ స్వామి నా కోడలు వెంటున్నాడు. నా కోడలు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అందుకే ఓ చిన్న కంకణం ఈ రోజు తులసి ప్రాణాలు పోకుండా కాపాడింది అంటే దేవుడున్నాడు అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అమ్మ సింధుర, ఈ రోజు నా కోడలు ఊపిరి పోసుకుందంటే కారణం ఆ రంగనాథ స్వామి మహిమే. ఇక నుండి ఆ ఆలయానికి కావలసిన నిధులన్నీ మనమే సమకూర్చాలని నిర్ణయానికి వచ్చాను. ఏమంటావ్? అయ్యో, నేనేమంటా నాన్నగారు? మీ నిర్ణయాన్ని నేను ఏ రోజున్నా కాదన్నా. మీరన్నట్టుగానే చేద్దాం. ఏమండి, రండి తులసిని చూద్దాం. తులసి, అమ్మా. తులసి లేవద్దు, రెస్ట్ తీసుకో. అమ్మ తులసి, ఎలా ఉందమ్మా? పర్వాలేదు మావయ్య గారు. అమ్మా, ఆంటీ, జ్యూస్ తాగించండి. తులసి. అమ్మా, జ్యూస్ తాగమ్మా. వద్దమ్మా, నిన్నటి నుంచి ఏమీ తినలేదు, కొంచెం తాగమ్మా. డాక్టర్ గారు జ్యూస్ తీసుకోమన్నారు, తాగమ్మా. హలో. ఓకే ఓకే, నేను వస్తున్నాను. ఏంటి బాబు గారు, ఎక్కడి నుంచి ఫోన్? ఆఫీస్ నుంచి ఫోను. అర్జెంటుగా నేను ఫైల్ తీసుకుని బయలుదేరాలి. కల్పన, రా బయలుదేరా. ఎక్కడికండి? ఇంటికోయి. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఫైల్ ఒకటి ఇంట్లోనే ఉండిపోయింది. ఏం మాట్లాడుతున్నారండి? అమ్మాయిని ఈ పరిస్థితుల్లో వదిలేసి ఎలాగండి వెళ్ళేది? అది కాదు కల్పన. నేను రానండి.
ఇప్పటి వరకు జరిగింది చాలు, నేను చూసింది చాలు. ఇక నా బిడ్డను వదిలి నేను రాలేను. అత్తింటిని పుట్టింటిని కాదని మరో ఇంటి కాపురం పెట్టించడమే మనం చేసిన తప్పు. కానీ తప్పక ఆ దేవుడి మీద భారం వేసి ఒంటరిగా పంపించాం. చూశారుగా 10 రోజుల్లో ఎన్ని ప్రమాదాలు తగిలాయో. వద్దండి, నేను అమ్మాయి దగ్గరే ఉంటాను. అదేంటత్తయ్యా మేమంతా లేనట్టు అలా మాట్లాడుతున్నారు? స్వామీజీ చెప్పారని ఉంచామే తప్ప మాకు మాత్రం ఇష్టమో చెప్పండి. తులసి మీద మీకెంత బాధ్యత ఉందో మాకు అంతే ఉంది కదా. మీరు రండి, తులసి నేను చూసుకుంటాను. లేదమ్మా, నువ్వు చూసుకోలేవని కాదు, ఈ పరిస్థితుల్లో నా బిడ్డకి దూరంగా ఉండి క్షణ క్షణం నేను భయంతో బ్రతకలేను. కళ్ళు మూసి తెరిచేలోగా అపాయాలు జరుగుతున్నాయి. సమయానికి ఎవరో ఒకరి కంటపడడం వల్ల గండాలు తప్పే గాని లేదంటే నా బిడ్డ నాకు దక్కేది కాదు. అందుకే నేనే నా తులసి దగ్గర ఉండాలి. అది కాదు కల్పన, నేను చెప్పేది. బాబు గారు, చెల్లెమ్మ చెప్పింది కూడా నిజం. వాసు ఎంత దగ్గరున్నా కన్నతల్లి తోడుంటే ఆ పద్ధతే వేరు. చెల్లెమ్మను కొన్ని రోజులు ఇక్కడే ఉండివ్వండి. నాన్నగారు, ఏంటి మీరు కూడాను? మనం ఇంతమంది ఉండగా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? లేదక్క, ఆంటీ ఇక్కడే ఉంటారు. నువ్వు ఆఫీస్ పనులు చూస్తూ తులసిని చూసుకోవడం కుదరదు. నేను ఆంటీ తులుస్తూనే ఉంటాం. అంకుల్, ఆంటీ ఇక్కడే ఉంటారు, మీరు బయలుదేరండి. సరే బాబు, అలాగే కానివ్వండి, మీ ఇష్టం. కల్పన, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటూ ఇక్కడే ఉండు, నేను బయలుదేరుతాను. ఇంటి తాళాలు ఎక్కడున్నాయి? కార్లోనే ఉన్నాయి. సరే, జాగ్రత్త. వస్తాను బాబు. మంచిది బాబు గారు. వస్తాను. ఇంకొంచెం తాగలేదు. డాడీ, మీరు బయలుదేరండి. ఆ, ఆ, చెల్లెమ్మా, తులసి జాగ్రత్తమ్మా. వస్తానమ్మా. వెళ్ళొస్తానురా. తులసి, వెళ్ళొస్తాను. అత్తయ్య, వెళ్ళొస్తాను. కొంచెం తాగు. మేడం, నోరెత్తే ఉంటే చంపేస్తాను. అసలు నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? అంతా మీరు చెప్పినట్టే చేశాను మేడం. రే నోర్మి, నేను చెప్పినట్టు చేస్తే దాని 7 రావాలి, కానీ అదెందుకు తిరిగి వచ్చింది? ఓ కళ్ళు లేదని చంపలేకపోయావు కదరా. ఛీ! మేడం, మీరు చెప్పినట్లే ఆవిడ్ని పక్కాగా డైవర్ట్ చేశాను మేడం. ఒక్కొక్క అడుగేస్తూ అడవి లోపలికి వెళ్ళేలా చేశాను మేడం. కానీ కొంత దూరం వెళ్ళాక నాకే కనిపించలేదు మేడం. ఏం చేయాలి? వెతకాలరా, వెతకాలి. అది ఎక్కడుందో తెలుసుకొని దాన్ని అక్కడే చంపాలి. చాలా వెతికాను మేడం. ఆమెను వెతికే ప్రాసెస్లో నేనే రూట్ మిస్ అయ్యాను.